పల్లెలో చివరి అంచున పచ్చిక బయళ్ల మధ్య ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడే అర్జున్ అనే యువకుడు నివసించేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి గుర్రాలంటే చాలా ఇష్టం. కాని ఇంటి పరిస్థితుల వల్ల గుర్రం కొనడం అతనికి సాధ్యం కాలేదు. ఒక రోజు గ్రామం చెరువు దగ్గర ఒక గాయపడ్డ గుర్రం పడి ఉండటం అతడికి కనిపించింది. దానికి నీరు లేక కాళ్లు గాయపడి బలహీనంగా కనిపించింది. అర్జున్ తన చేతిలో ఉన్న నీరు, కొద్దిగా గడ్డి దానికిచ్చాడు. అప్పటినుంచి ప్రతిరోజు అతడు ఆ గుర్రాన్ని చూసుకునేవాడు. కొన్ని వారాలు గడిచాక గుర్రం పూర్తిగా కోలుకుంది. అర్జున్ దానికి పేరు పెట్టాడు వేగి. ఒక రోజు గ్రామంలో పెద్ద పంటోత్సవం జరిగింది. అందులో గుర్రాల పరుగు పందెం కూడా ఉంటుంది. ఖరీదైన గుర్రాలు, బలమైన సవార హాలంతాలు అందరూ సిద్ధంగా ఉన్నారు. అర్జున్ దగ్గర మాత్రం ఒక సాధారణంగా కనిపించే వేగి మాత్రమే. పందెం మొదలైంది. మొదట్లో వేగి వెనుకే ఉంది. కాని అర్జున్ నెమ్మదిగా దాని మెడను తట్టి, నీకు నువ్వు నమ్మకం ఉంచు వేగి, మనం కలిసి గెలుద్దాం అని చెప్పాడు. అది విన్నట్లు వేగి ఒక్కసారిగా పరిగెత్తింది. గాలిలా, మెరుపులా. చివరి క్షణంలోనే అందరినీ దాటి ముందుకు వెళ్లి మొదటి స్థానంలో నిలిచింది. గ్రామస్తులు చప్పట్లతో హర్షించారు. అర్జున్ కళ్లలో ఆనందభాష్పాలు. వేగి అర్జున్ భుజానికి తలను ఆనించింది. గెలిచింది గుర్రం కాదు, గాయపడ్డప్పుడు దాన్ని నమ్మిన ప్రేమే గెలిచింది.